దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నాను. గడిచినటువంటి వారం నుండి మనల్ని అందరినీ కాసి కాపాడి ఈ దినాన్ని దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో చేరి మహోన్నతుడైనటువంటి దేవుని కీర్తించగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించటం ఆనందించదగ్గ విషయము. ప్రియులారా, ఇప్పటి వరకు మనం పాటల ద్వారా దేవుని స్తుతించాము. ఈ సమయంలో దేవుని యొక్క ఉపదేశము ద్వారా మనము బలపరచబడ్డానికి ఇదొక మంచి వేదిక. దేవుని వాక్యము మరింత ఉన్నతమైనటువంటి పరిపూర్ణతలోనికి మనల్ని అందరినీ తీసుకువెళ్ళే శక్తి వాక్యానికి ఉంది కనుక అటు వాక్యానికి విధేయత కలిగి ప్రేమతో దేవుని మాటలను స్వీకరించడానికి మనమందరము పరిపూర్ణంగా సిద్ధపడవలసి వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి 20వ అధ్యాయము ఆదికాండము 11వ వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. దయచేసి మీ గ్రంథాలు తెరిచి 20వ అధ్యాయము 11వ వచనంలో, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు. చాలు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండములో అబ్రహాము అనబడినటువంటి భక్తుడు దేవుని పిలుపుకి లోబడి దేవుడు నడిపిస్తున్నటువంటి మార్గంలో ఈ భక్తుడు తన కుటుంబాన్ని వెంటబట్టుకొని నడుస్తూ ఉన్నాడు. అతను ప్రయాణం చేసే గమ్యం అతనికి ఎరగకపోయినప్పటికీ కేవలము దేవుని మీద ఆధారపడి దేవుడు చూపించబోతున్నటువంటి ప్రాంతానికి విశ్వాసముతో అబ్రహాము ప్రయాణమైపోతున్నటువంటి సందర్భం. అబ్రహాము 20వ అధ్యాయంలో దక్షిణ దేశానికి ఆ ప్రాంతాలకు వచ్చి గెరారు అనేటువంటి ప్రాంతంలో ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. అబ్రహాము గారితో తన భార్య, తన తమ్ముడు బిడ్డ లోతు, ఇంకా పనివారు వీళ్ళంతా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గెరారు ప్రాంతాన్ని ఆల్రెడీ ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కానీ దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నందున, భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనుషులుగా ఉన్నందున అబ్రహాము గారు అబద్ధమాడి ఆ ఘటన నుండి తప్పించుకోవడానికి రాజుతో అబద్ధమాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును విడిచిపెట్టి దాని భార్య అయినటువంటి చారమ్మను ఈ రాజు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రాత్రి దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై, నీకు ప్రమాదము సుమి అని దేవుడు చెప్పినప్పుడు ఉదయాన్నే అబ్రహాము యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి, ఎందుకు ఇలా చెప్పావు అని అబ్రహామును అడుగుతున్నటువంటి సందర్భము ఇప్పుడు మనం చదువుకోబోతా ఉన్నాం. అప్పుడు అబ్రహాం ఏమంటూ ఉన్నాడంటే 11వ వచనంలో, ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము
లేదు అనేటువంటి మాట. సహోదరులారా, ఎక్కడో పూర్వకాలంలో మనం చదువుకుంటా ఉన్నాము. పితల కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రమూ లేదు అనేటువంటి మాట. ఇది ఏదో పితల కాలానికి సంబంధించినటువంటి సందర్భము అని మనం అనుకుంటున్నా, అన్ని కాలాలలోనూ దేవుని భయము లేని వ్యక్తులను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని భయము లేని కుటుంబాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని భయము లేని గ్రామాలని మనం చూడగలుగుతూ ఉన్నాం, ప్రాంతాలని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదేదో ఒక కాలంలోనే ఉన్నారు దేవుడంటే భయము లేనటువంటి వారు అనడానికి వీరు లేదు, కానీ అన్ని కాలాల్లోనూ అనేకమైనటువంటి కుటుంబాల్లోనూ అనేకమైనటువంటి గ్రామ ప్రదేశాలలోనూ దేవుని భయము లేనటువంటి బిడ్డలు ఆనాడు ఈనాడు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియులారా, అసలు దేవుని భయము లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని భయము ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి లేకపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. దయచేసి మీ గ్రంథాలు తెరవాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. 4వ వచనము, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఈ 3 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రియులారా, ఇందులో దేవుని సంకల్పము మనకు కనబడతా ఉంది. ఈ వాక్య భాగంలో దేవుని సంకల్పము అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తు ప్రణాళిక దేవుడు సిద్ధపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మానవుల పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉందన్నమాట. ఈ ప్లాన్నే సంకల్పమని బైబిల్ గ్రంథం మనకి వర్ణిస్తూ ఉంది. ఈ ప్లాన్, దేవునికి ఉన్నటువంటి ఈ ప్లాను నిన్నటిదో మొన్నటిదో కాదు. జగత్తుకి పునాది వేయబడక, అంటే భూమికి, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే మానవుల పట్ల దేవుడు ఒక సంకల్పాన్ని, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఈ సంకల్పం ఏమనంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పొందుకోవాలి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు.
అది ఎలాగైనా భూమి మీద బ్రతికినంత కాలము మనిషికి వస్తానే ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అనుగ్రహించబడాలనేటువంటిది దేవుని సంకల్పంలో భాగం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ద్వారా దారి తప్పిపోయినటువంటి ఒక మనిషి దేవునికి మళ్ళీ కుమారుడిగా కుమార్తెగా అవ్వాలి అనేటువంటిది దేవుని సంకల్పంలో భాగం. దేవుని ముందు దేవుని పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంలో భాగం. ఇదంతా దీని అంతటిని ఏమంటూ ఉన్నాడు అంటే ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అనేటువంటి పేరు పెట్టాడు. అంటే దేవుని సంకల్పము నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తి దేవునికి కుమారుడిగా యేసుక్రీస్తు ద్వారా అవటము, అవ్విన తర్వాత వారి కొరకు దాచబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడటము, ఇదంతా సంకల్పంలో భాగం. ఒక వ్యక్తిలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ దైవ భయము లేకపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుని సంకల్పము వారికి అర్థం కాకపోవటము. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందో లేదో? ఇందాక మనం అబ్రహాము గారు మాట్లాడినటువంటి మాటలో ఒక విషయాన్ని ఏం చెప్పాడంటే ఆయన, ఈ ప్రాంతవాసులు ఇంత దారుణానికి ఒడిగడ్డానికి గల కారణం ఏంటనంటే ఈ స్థలం మందు దేవుని భయము ఎంత మాత్రము లేకపోవటము అని చెప్పాడు ఆయన. అప్పుడే కాదు ప్రియులారా, ఇప్పుడు కూడా ఒక వ్యక్తిలో మనం చూడగలుగుతూ ఉన్నాము, ఒక కుటుంబంలో మనం చూడగలుగుతూ ఉన్నాము, ఒక గ్రామంలో చూడగలుగుతూ ఉన్నాము. ఏం చూడగలుగుతూ ఉన్నామనంటే దేవుని భయము ఎంత మాత్రము వారిలో, వారి కుటుంబంలో, ఆ గ్రామంలో కనబడకపోవడానికి గల కారణాలు ఏంటనంటే దేవుని సంకల్పము వారికి అర్థం కాకపోవటము. ఇదొక కారణం, దేవుని భయం వారికి లేకపోవటం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు చెప్తున్నారు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది దేవుడి యొక్క ఆదేశం. సహోదరులారా, దేవుని భయము ఒక వ్యక్తిలో లేకపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుడు నన్ను పరిశుద్ధుడిగా తీర్చాడు అనేటువంటి సంగతిని మర్చిపోవటం. నన్ను శుద్ధీకరణ చేసి పరిశుద్ధపరిచి దేవుని ఇంటిలో దేవుడు నన్ను ఉంచాడు అనేటువంటి సంగతి వారు గ్రహించలేకపోవటం. ఈ కారణాన్ని బట్టి కూడా వారిలో, ఆ కుటుంబంలో, ఆ గ్రామ ప్రజలకి దేవుని భయము ఎంత మాత్రము లేకపోవటము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడంటే నిర్లక్ష్యం. అంత మాత్రమే కాదు, దేవుడంటే అశ్రద్ధ. దేవుని సన్నిధనగా, దేవుని కార్యాలనగా అశ్రద్ధ వలన వీరిలో ఏ భయం లేదు, దేవుడంటే భయం లేదు. ఇవన్నీ కారణాలు. దేవుని భయము వారిలో ఎంత మాత్రము లేకపోవడానికి గల కారణాలు మనం వెతుకుతూ ఉన్నాం. ఒకటి, దేవుని సంకల్పం వారికి అర్థం కాకపోవటము ఒక కారణమైతే, రెండోది దేవుడు నన్ను పరిశుద్ధపరిచి తన ఇంటిలో చేర్చాడు అనే సంగతి వారు తెలుసుకోకపోవటం అయితే, మూడవది
దేవుణ్ణి లేక దేవుని సన్నిధానాన్ని లేక దైవ సంబంధమైనటువంటి కార్యాల పట్ల వారు అశ్రద్ధ కలిగి ఉండటము, నిర్లక్ష్యము చేయటం వలన వీరిలో దేవుని భయము ఎంత మాత్రము లేకపోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతటితో ఆపలేదు, ఇంకా కారణాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక గ్రామానికి దేవుని భయము ఎంత మాత్రము వారిలో లేకపోవడం గల కారణము ఏంటనంటే లోకస్తులతో స్నేహము చేయటం. లోకస్తులతో స్నేహము చేయటము, ఎక్కువ సమయాన్ని వాడితో గడపటం వల్ల దేవుని భయము వారిలో ఎంత మాత్రము, ఆ కుటుంబాలకి ఎంత మాత్రము లేకపోవటం మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఏంటి పాయింట్ ఏంటి ప్రియులారా, అర్థమవుతుందా మీకు? నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీకు అర్థం కావాలని. లోకస్తులతో స్నేహముగా ఉండటం వల్ల, లోకస్తులతో ఎక్కువ సమయాన్ని గడపటం వల్ల వీరిలో ఏం కనబట్టలేదు మనకి? దేవుని భయము ఎంత మాత్రము వారిలో కనబట్టలేదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము చదవలేకపోవటం వలన, వాక్యాన్ని వినలేకపోవటం వలన, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపలేకపోవటం వలన వీరిలో దేవుని భయము అనేటువంటిది లేకపోవడానికి కారణాలు అనేటువంటి విషయం. ఏంటి ఈ పాయింట్ మీరు చెప్పండి ప్రియులారా? దేవుని భయము వారిలో లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ ఆఖరిగా చెప్పినటువంటిది దేవుని వాక్యాన్ని చదవకపోవటం, దేవుని వాక్యాన్ని వినలేకపోవటం, ప్రార్థనలో ఎక్కువ గడపలేకపోవటం, దేవుని భయం వీరిలో లేకపోవడానికి గల కారణాలు. ఇంకా మనం ఆఖరిగా ఒక పాయింట్ మనం ఆలోచన చేస్తే, దుష్క్రియలు చేస్తున్నా, దేవునికి విరుద్ధమైనటువంటి దుష్టక్రియలు చేస్తున్నా తగిన సమయంలో వారి మీద శిక్ష రాకపోవటం, ఇది ఒక కారణంగా వారు ఎంచుకుంటున్నటువంటి సందర్భము. దేవునికి, దేవుని వాక్యానికి ఇష్టం లేనటువంటి దుష్టక్రియలు చేస్తున్నా వారి మీదకి శిక్ష రాకపోవటం, శిక్ష రాలేదు కాబట్టి పర్లేదులే అనేటువంటి కోణంలో ముందుకు సాగిపోవటం కూడా వీరిలో దైవ భయము లేకపోవటానికి కారణము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, చూడండి ఆ మాట మరొకసారి, దుష్క్రియలు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్టక్రియలు చేయుదురు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆఖరి పాయింట్ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, చేసే క్రియలకు శిక్ష రాకపోవటం చూసి వీరు ఇంకా అలాంటి క్రియలు కొనసాగడానికి హృదయపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. ఎందుకు ఇలాగున్నారు అంటే, వారిలో ఎంత మాత్రము దేవుని భయము లేకపోవడానికి గల కారణము అనేటువంటి విషయాన్ని. ఇంచుమించు చాలా విషయాలు దేవుని భయం వీరిలో, ఈ కుటుంబంలో, ఈ ప్రాంతవాసులకి లేకపోవడానికి కారణాలు వెతికాం. ఇప్పుడు దేవునికి భయపడుట వలన కలిగే లాభాలు ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, లేకపోతే ఒక గ్రామస్తులు కానీ దేవునికి భయపడటం వల్ల, దేవుని భయము వారు కలిగి ఉండటం వల్ల ఎట్లాంటి లాభాలు వారు కలిగి ఉంటారు
అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే విషయం మనకు అర్థమయ్యే అవకాశం లేకపోలేదు. 128వ కీర్తన 128వ కీర్తనలో ప్రియులారా మనం 4వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, ఆ మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యెహోవా యందు, ఎవరి యందు? యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తామని. ఈ వ్యాపారం చేస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్పటం లేదు ఆయన. పలానా పని చేస్తే, పలానా చోటకి వెళ్తే, పలానా కార్యం చేస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్పటం లేదు. కానీ మీరు దేవుడి నివాసమైనటువంటి నివాస స్థలమైన సియోనులో నుండి మహాదేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ప్రాంతాలను ఆశీర్వదించబడాలి అని అనుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా యందు ఒక వ్యక్తి, ఒక కుటుంబం భయభక్తులు కలిగి ఉంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ప్రపంచానికి ఇశ్రాయేలీల యొక్క ప్రాంతము ముఖ్య ప్రాంతం అని అనుకుంటే, ఆనాటి కాలంలో ఈనాటి కాలంలో అందరికీ గుర్తుండే ఒక ప్రదేశం, దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు అంటే సియోనులో దేవుడు నివాసం ఉంటాడు. దేవుడి నివాస స్థలము సియోను అనేటువంటిది ఒక గుర్తింపు ఆనాటి ప్రపంచ మానవాళికి ఉండేది. సియోను అనగా యెరూషలేము అని అర్థం. యెరూషలేములో దేవాలయం ఉంది కనుక ఆ దేవాలయములో దేవుడు నివాసం ఉంటాడు. దేవాలయము ద్వారానే, దేవుని మందిరము ద్వారానే ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి బాగా గుర్తు. అంటే దేవుని ఆశీర్వాదాలు ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడట? వారిని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఉండి? సియోనులో నుండి. సియోను అనగా యెరూషలేము అని. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది, దేవుని మందిరం ఉన్నది. ఇప్పుడు విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అనడానికి ఏమైనా సూచన ఏమన్నా, లేకపోతే అతను ఏమైనా చేయవలసినటువంటి కార్యమైనా ఏదైనా ఉందంటారా? ఇతడు లేక ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని దేనిని బట్టి మనం గ్రహించగలం? ఇక్కడ దేవుడు యెరూషలేము దేవాలయంలో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు దేవుడు ఉండే స్థలానికి వెళ్ళటం ద్వారా వీరు దేవుడంటే భయము కనుకనే దేవుని మందిరానికి వచ్చారు అనేటువంటిది ఒక సూచన కదా, ఒక కార్యం కదా. అంటే దైవ సంబంధమైనటువంటి కార్యాలు దేవుని మందిరంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఆ మందిరంలో కొలువై ఉండి ఆయన పాద సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలను ఎవరిని తోసివేయకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయనను స్వీకరించి వారిని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చినటువంటి బిడ్డలను ఆయన ఆశీర్వదించడానికి సిద్ధపడి ఉంటే అటు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. ఇప్పుడు ఎవరు రాగలరో చెప్పండి. దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని యొద్దకు రాగలరా? భయము లెక్క లేనటువంటి వారు దేవుని యొద్దకు రాగలరా? అర్థమవుతుంది మీకు? దేవుడంటే భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవుని మందిరానికి రాగలరు.
వీళ్ళు దేవుని మందిరానికి శుక్రవారం అనో, బుధవారం అనో, శనివారం అనో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు దేవుని మందిరంలోనో లేకపోతే దేవుని పేరట గృహంలోనో, ఈదులోనో ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడికి వీళ్ళు రాగలుగుతూ ఉన్నారు అని అంటే వారిలో దైవ భయము ఉంది కనుకనే. ఎవరిని దృష్టిలో పెట్టుకుని దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు? వాళ్ళు దేవుని దృష్టిలో పెట్టుకొని, మనుషులను కాదు స్వామి, దేవుని దృష్టిలో పెట్టుకుని దైవ సన్నిధికి, దైవ సంబంధమైన కార్యక్రమాలకు రాగలుగుతూ ఉన్నారు. ఎందుకు రాగలుగుతూ ఉన్నారు అని అంటే దేవుని చేత ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆలోచన వీరుకుంది. దేవుని చేత ఆశీర్వదించబడాలనుకునేటువంటి వారిలో మనం ఏం చూడగలుగుతూ ఉన్నాము అని అంటే దైవ భయము చూడగలుగుతూ ఉన్నాం. దైవ భయము వారిలో ఉన్నందువలనే వారు ఎక్కడికి రాగలిగారు? దేవుని యొద్దకు రాగలిగారు. దైవ భయము లేనటువంటి వారు దేవుని యొద్దకు రాలేరు. ఖాళీగానే అలా కాలక్షేపం చేసేస్తారంతే. ఖాళీగా అలా కాలక్షేపం చేసేసేసి భలే గడిచిపోయింది నాకు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోవచ్చేమో కానీ దైవ భయము కలిగినటువంటి వారు ఉన్న అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడతారు. అప్పుడు వారిలో పుష్కలంగా మనం చూడొచ్చు, వీరికి లేక ఈ కుటుంబానికి దేవుడంటే భయము ఉంది అనేటువంటి సంగతి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి అంటే వారు ఆశీర్వదించబడతారు అనేటువంటిది. అంటే దేవుని ఆశీర్వాదాలు వారు అందుకుంటారు అనే విషయము ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఇంకా మనం సామెతల గ్రంథము 28వ అధ్యాయానికి మనం రాగలిగితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో ప్రియులారా మనము 14 వచనాన్ని చదువుకుంటే మంచిది. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? నిత్యము భయము కలిగి, ఎవరంటే భయము? అది ఆ పాయింట్ మనం మర్చిపోకూడదే. అప్పుడప్పుడునా, నిత్యమునా? నిత్యము అంటే ఎల్లప్పుడూ మన బ్రతికి ఉన్నంత కాలము దేవునికి భయపడితే, నిత్యము భయము కలిగి, దేవుని యందు భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అనేటువంటి మాట. ధన్యుడు అంటే వారు ఆనందభరితులు అవుతారు అనేటువంటి కోణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ధన్యులంటే వారు ఆశీర్వదించబడతారు. ధన్యులంటే వారు అదృష్టవంతులుగా ఉంటారు. ధన్యులంటే వారు దేవుడి లెక్కల్లో ఉంటారు. దేవుని ప్రజగా, దేవుని ప్రియ బిడ్డలుగా, దేవుని యొక్క అభయ హస్తాల కింద వారు ఉంటారు. దేవుడు నిత్యము వారికి తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఎవరంటే భయపడేవారికి, దేవుడంటే భయపడే వారికి దేవుడు ఎప్పుడు వెనువెంట ఉంటాడట. దాన్ని ఒక మాటలో ధన్యుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కింద మరొక మాట ఉంది, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అనేటువంటి మాట. హృదయాన్ని కఠినపరుచుకుంటారట కొంతమంది. దేవుడంటే పర్లేదులే అనేటువంటి కోణంలో, దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా చాలా చులకనగా, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, ఏమాత్రము లెక్కపత్రం లేకుండా నిర్లక్ష్య కోణములో వారు హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఇలాగ హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారు ఎక్కడ పడతారట? కీడులో పడతారు.
కీడులో పడతారు అనేటువంటి విషయాన్ని. కింద లైన్ బాగుందంటారా, పై లైన్ బాగుందా? వాక్యం కింద వాక్యం బాగుందా, పై వాక్యం బాగుందా? అంటే కీడులో పడటం బాగుందా, లేకపోతే ధన్యులుగా దేవుని యొక్క చేతిలో ఉండటం బాగుందా? అంటే దేవుని చేతిలో ఉండటం బాగుంది. దేవుని చేతిలో ఉండాలి అంటే ఆ వ్యక్తికి దేవుడంటే భయం ఉండాలి, ఆ కుటుంబానికి దేవుడంటే భయం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి భయపడడం వల్ల కలిగే లాభాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి భయపడడం వల్ల మొదటగా ఆశీర్వదించబడతారని, దేవునికి భయపడడం వల్ల వారు ధన్యులుగా తీర్చబడతారని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అలానే ప్రియులారా, యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో మనం 6వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. నీ కాలములో నియమించబడినది స్థిరముగా నుండెను, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును అని చెబుతూ కింద ఒక మంచి మాట రాశాడు ఆయన. ఏంటి ఆ మాట చూడండి, మీరు అందరూ అండర్లైన్ చేయండి ఆ మాట. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అనేటువంటి మాట మనం చదువుకుంటా ఉన్నాం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఈ రోజున మనిషి పాకులాడేది, ప్రయాసపడేది, పరిగెత్తేది ఈ ఐశ్వర్యం కొరకే. ఈ ఐశ్వర్యం సంపాదించడానికి ఎన్నో అడ్డుత్రోవలు తొక్కుతున్నటువంటి సందర్భాలు మనం ప్రతిరోజు పేపర్లోను టీవీలోను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సింపుల్ కొటేషన్తో ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. నీకు ఐశ్వర్యం కావాలని అంటే ఏం చేయమని చెప్తున్నాడు ఆ వాక్య చివరిలో? దేవునికి భయపడాలి. ఐశ్వర్యం అని అంటే అర్థం ఏంటనంటే, నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో ఆ ఆశలను తీర్చేవాడిగా దేవుడు ఉన్నాడు. ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటూ ఉన్నావో అది తీర్చేవాడిగా దేవుడు ఉన్నాడు. నువ్వు ఆశపడేది, నువ్వు కోరుకునేది దేవుడు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని. ఆ విధమైనటువంటి రీతిలో సకల సమృద్ధి కలిగినటువంటి ఈవులు నీకు సమకూరుస్తాడు. దేవునికి భయపడటం వల్ల యెహోవా భయము వారికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తుంది అనేటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రియులారా, దేవునికి భయపడటం వల్ల కలిగే లాభాల గురించి మనం ఆలోచన చేశాం. మొదటగా మీరు గమనించారో లేదో, దేవుని భయము ఎంత మాత్రము ఒక వ్యక్తిలో, ఒక కుటుంబంలో, గ్రామంలో లేకపోవడానికి గల కారణాలు మనం వెతికాము, గమనించాము, నేర్చుకున్నాము. రెండోదిగా దేవునికి భయపడడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఇక మూడోదిగా దేవునికి ఎందుకు భయపడాలి అనేటువంటి పాయింట్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూడండి, 95వ కీర్తన, 95వ కీర్తనలో ప్రియులారా మనము 3వ వచనం నుండి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. 3వ వచనం కంటే ప్రారంభం నుంచి చదువుకుంటే బాగుంది. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి ఆకాశ స్థలములను ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగు చేసెను.
ఆయన హస్తము భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఈ మాటల ప్రారంభం నుండి 7 వచనాలు చదువుకుంటే దేవునికి ఎందుకు భయపడాలో అనేటువంటి విషయం అక్కడ మనకు కనబడతా ఉంది. దేవునికి భయపడుట అనేటువంటి పదం అక్కడ కనబడకపోయినా దేవునికి ఎందుకు భయపడాలో అనమనేటువంటి కారణాలు అయితే చెప్తా ఉన్నాడు వాక్య భాగంలో. ఇంతగా చదువుకునేటువంటి వాక్య భాగంలో మనం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదంటే, దేవుడు సర్వ సృష్టికర్త, మహోన్నతుడైనటువంటి దేవుడు భూమిని, ఆకాశమును, అందున్న సమస్తమును, మానవులని పుట్టించి ఆయన పోషిస్తూ ఉన్నాడు. మేపే గొర్రెలము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భూమి ఆకాశములు ఆయన చేతి పనులని, పర్వత శిఖరాలని ఆయనవే అని, సముద్రము ఆయనదని, ఆయన దానిని కలుగు చేశాడని, ఆయన హస్తములు భూమిని నిర్మించాయి అని ఈ భాగాలు చదువుకుంటుంటే దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికర్త. సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనం నమ్ముకునేటువంటి మన దేవుడు. అందుకని మన దేవునికి ఏం చేయాలి ప్రియులారా? భయపడాలి. సృష్టించినటువంటి సృష్టికర్తకి భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఆయన సృష్టికర్త కనుక ఆయనకి భయపడాలి. యెషయా గ్రంథాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. యెషయా గ్రంథము ప్రియులారా 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో చూడండి, 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే, పరిశుద్ధులను అనుకొనుడి. అది ఒకడో మాట చెప్పాడు ఆయన. మనం దేవునికి ఎందుకు భయపడాలి అని అంటే, మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు ఎవరికి భయపడాలనంటే కుక్కలకి, పిల్లులకి, నక్కలకి, జంతువులకి, పాములకి కాదు, మనుషులకి అంత మాత్రము కాదు. ఎవరికి భయపడాలి అంటే సైన్యములకు అధిపతి యేగు యెహోవాకి మీరు ఏం చేయాలి? భయపడాలి. ఆయనకు మాత్రమే మీరు భయపడాలి, ఆయన కోసమే దిగులు పడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మాత్రమే భయపడాలి, దేవునికి కోసమే దిగులు పడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మనం భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలట? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనములకు రాజా, ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? ఒకవేళ భయపడని వాడు ఒకవేళ ఈ లోకంలో ఉంటే అతను సంతోషంగా జీవించగలడా? ఆరోగ్యంగా ఉండగలడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శాంతి సమాధానముగా ఉండగలరా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఆ మాట మనం చదువుకుంటున్నప్పుడు దేవునికి భయపడుట అనేటువంటిది అవసరం. మనము దేవునికి భయపడుట అనేటువంటిది అవసరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయం అదే గ్రంథంలో 5వ అధ్యాయము
22వ వచనాన్ని మనం చదువుకుంటే, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములను ఎంత పొంగినను అవి ప్రబలు లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము భయపడాలి, మనము భయపడవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని కొరకు మనం భయపడాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం. సహోదరులారా, సముద్రానికి సరిహద్దును నియమించాడంటే ఇసుకని, అది దాటి పొర్లు పోకుండా ఉంటే ఆయన చేయని అడ్డు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి దేవునికి మీరు భయపడరా అని అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ వాక్య భాగంలో. ప్రసంగి గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, 13వ వచనము, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అనేటువంటి మాట అక్కడ చదువుకుంటా ఉన్నాం. నువ్వెన్ని చేసినా ప్రపంచ మానవాళికి చివరగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనగా వాక్యాన్ని అనుసరించి జీవించటమే ఇదే విధి, ఇదే నిర్ణయము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ దేవునికి ఎందుకు భయపడాలో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మనం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. మన ఆత్మలకు తండ్రి దేవుడు. భౌతికమైనటువంటి తండ్రులు మనకు వేరువేరుగా ఉండొచ్చేమో కానీ మా ఈ ప్రపంచ మానవాళిలో ఉంటున్నటువంటి ప్రతి ఆత్మకు ఎవరట? దేవుడే తండ్రి. ఆత్మలకు దేవుడే తండ్రి కనుక ఆయనకు మనము భయపడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఈ వాక్యాలను మనం ఎలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అబ్రహాము గారు ప్రారంభంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన ఏంటి ఆ విషయము? ఈ స్థలమందు ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు అనేటువంటి విషయాలు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాము. మనమందరము దేవుని మందిరంలో ఉన్నాము. దేవుని పాద సన్నిధికి మనం వచ్చాం. దేవుని సన్నిధిలో మన జీవితాలు కట్టబడాలని, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలనేటువంటి ఆలోచనతో దైవ సన్నిధికి మనం వచ్చాం. వచ్చినటువంటి మనము ప్రారంభ వాక్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రమూ లేదు అనేటువంటి ఒక మాట. ఒకవేళ ఇదే మాట మనల్ని గూర్చి దేవుడు ఒకవేళ అడుగుతూ ఉన్నాడేమో, నీలో దేవుని భయం ఎంత మాత్రమూ లేదని ఒకవేళ దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడేమో, ఉదయకాల సమయంలో ఒకసారి నీకు నీవుగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నీ కుటుంబంలో దేవుని భయము ఎంత మాత్రమూ లేదు అని దేవుని చేత ప్రశ్నించుకునే దశలో నీ కుటుంబం ఉందామో, ఒకసారి మనము ఉదయకాలపు ఆరాధనలో మనంతటా మనం మన హృదయాలను పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని భయం ఎంత మాత్రం ఈ గ్రామంలో లేదు అని దేవుని చేత ప్రశ్నించుకునే స్థితిలో ఒకవేళ మన గ్రామం ఉందామో, ఒకసారి మనంతటా మనం ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ భయం లేకపోతే ప్రమాదము. నువ్వెవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడేవారుగా నువ్వు ఉండాలి.
దేవునికి భయపడేవారుగా నీ కుటుంబం ఉండాలి. వాళ్ళు అలాగ ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే నాకు నేనుగా, నా కుటుంబముగా దేవునికి భయపడుతుందా లేదా? నన్ను పుట్టించినోడు నా దేవుడు, నేను ఆయనకు భయపడాలి అనేటువంటి ఆలోచన వ్యక్తిగతంగా మనకు ఉండాలి. నా కుటుంబాన్ని ఈ రోజున పోషిస్తుంది నా దేవుడే అనేటువంటి వాస్తవాన్ని కుటుంబ పరంగా మనం ఆలోచన చేయాలి. ప్రియ సోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కేరళ రాష్ట్రం ఈ వరదలకి అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి మీరు టీవీలోను పేపర్లోనూ చూస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఏదో చీపురుగడ్డ పైపు తన్నించి చీపురుగడ్డ పెట్టి తుడిచేస్తే ఎలాగ అయిపోతుందో అలాగే ఈ కేరళ ప్రాంతంలో, కేరళ రాష్ట్రంలో భయంకరమైనటువంటి ఈ వరదల వల్ల కొట్టుకుపోయినటువంటి ప్రాంతాలు ఎన్నో. వరదకు ముందు చక్కగా భవనాలు ఉండేవి, కానీ వరద తర్వాత మైదానం అయిపోయింది. ఆ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోయిన ప్రాంతాలన్నీ. చాలా విచారకరమైన సంఘటన. ఎంతోమంది దాతలు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. సహాయాన్ని అందించలేనటువంటి మనలాంటి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క అభయాస్తము నీ మీద, మన కుటుంబం మీద, మన ప్రాంతాల మీద ఉంది అని అంటే మనకి ఈ వరద లేకపోతే ఈ తుఫాను యొక్క ప్రభావం ఉన్నప్పటికీ అంత భయంకరమైనటువంటి నష్టమైతే కలగలేదు. వాస్తవానికి మన ప్రాంతానికి దరిదాపులు కొట్టారాలేదు, వర్షం అయితే పడ్డదేమో కానీ ఈ ప్రమాదం అంచుల్లోనికి మనం తీసుకువెళ్ళడానికి దేవుని యొక్క కాపుదల ఉంచాడు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని దయ నా మీద ఉన్నందువలనే ఇలాంటి ప్రమాదాలు నేను గురి కావట్లేదు. చిన్న చిన్న అనారోగ్యాలతోటే దేవుడు నన్ను మేలుకొలుపుతూ ఉన్నాడు. చిన్న చిన్న పరిస్థితులను నన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఇకనైనా నేను నా దేవునికి భయపడి దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడాలి. హృదయాన్ని కఠినపరచుకోవటం ద్వారా కీడులో పడే అవకాశమే తప్ప మనకు మేలు జరిగే అవకాశం లేదు. హృదయాన్ని కఠినపరచుకొని దేవునికి దూరం అయిపోవటమే తప్ప దేవుని దీవుళ్ళు అయితే పొందుకోలేము. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, మనమందరం ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి భయపడేవారు పరిస్థితులను అధిగమించి దేవుని యొక్క పాద సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు. దేవునికి భయపడేవారు దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి వారు సిద్ధపడతారు. దేవునికి భయపడేవారు దైవ కార్యక్రమాలు చేయడానికి వారు ఇష్టపడతారు. కాబట్టి దేవునికి భయపడి దేవుని మన్ననను అందుకోవడానికి మనం సిద్ధపడదాము. దేవునికి భయపడి దేవుడి లెక్కల్లో మన కుటుంబాలు ఉండేటట్లుగా సిద్ధపడదాము. దేవునికి భయపడి దైవాశీర్వాదాలు పొందుకునేటట్లుగా ఈ రోజున ఒక మంచి తీర్మానం చేసుకుని, నేను దేవుని మందిరానికి వెళ్ళేది, దైవ కార్యక్రమాలు చేసేది మనుషుల కోసం కాదు, గొప్పల కోసం కాదు, పేర్ల కోసం కాదు, ఎవరో పొగుడుతారనేటువంటి ఉద్దేశమే అసలే కాదు. దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఆనందంగా బ్రతకడానికి ఒక అవకాశాన్ని నాకు కల్పిస్తూ ఉన్నాడు. అలాంటి దేవునికి భయపడి దేవుని ప్రియ కుమారుడుగా, ప్రియ కుమార్తెగా నేను బ్రతకాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకుందాము. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని సంకల్పాన్ని గుర్తించేవారిగా మనం ఉండి దేవునికి భయపడదాము. ఏమాత్రమో నిర్లక్ష్యము కానీ అశ్రద్ధ కానీ దేవుని పట్ల లేకుండా, మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి ఏమాత్రము నిర్లక్ష్యము వైఖరి లేకుండా చాలా శ్రద్ధాభక్తులతో దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడదాము. దేవుడు నన్ను శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచి దేవుని యొక్క ఇంటిలో నన్ను ప్రత్యేకమైన రీతిలో పెట్టాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఒకప్పుడైతే దేవునికి దూరస్తులుగా ఉన్నాము, ఒకప్పుడైతే మనం దేవునికి చాలా దూరముగా ఉన్నాము, ఇప్పుడు దేవునికి సమీపంగా ఉన్నాము. ఎంత సమీపంగానంటే ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవదేవునికి పిల్లలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని
దేవుడు మనకిచ్చినందుకు దేవునికి భయపడి దేవుని ప్రియ పిల్లలుగా బ్రతకడానికి మనం ఇష్టపడదాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము దేవునికి భయపడి దైవాశీర్వాదాలు పొందుకుని అనేకులకు మాదిరికరంగా దేవునికరంగా ఉండడానికి సిద్ధపడదాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.